ఈరోజు మేము ఏఎంబి మాల్కి అయితే ఫ్యామిలీతో వచ్చేసాము. సో స్టార్టింగ్ ఇది ఏఎంబి మాల్ ఇన్ హైదరాబాద్ ఎంట్రన్స్ దారి అండి. సో లోపలికి అయితే వచ్చేసాం మనం. పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు మాత్రం పార్కింగ్లో మనం ఏ ప్లేస్లో బైక్ ఆర్ కార్ పెట్టామో కంపల్సరీ పిక్ తీసుకుంటే మంచిది. ఇట్స్ మై ఒపీనియన్. బైక్ పైన వెళ్ళాం కాబట్టి పార్కింగ్లో ఎంట్రన్స్ లోపలికి వచ్చిన వెంటనే ఇలా ఉందండి. డెకరేట్ చేశారు కదా, చాలా బాగుంది. కంపల్సరీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకోవాల్సిందే కదా, బికాస్ ఆఫ్ స్వీట్ మెమరీస్. ఇంకా ఎంట్రన్స్ రాగానే ఫోటోల హడావుడి. మాలంతా ఫుల్గా డెకరేట్ చేశారు, చాలా బాగుంది చూడడానికి. చూడండి, మా బాబు మా పాప ఇద్దరు మస్తు ఎంజాయ్ చేస్తున్నారండి. పిల్లలు ఇంకా నన్ను అడిగితే మాత్రం పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేయాలి, బట్ అంతే పేషెన్స్ కంపల్సరీ పేరెంట్స్కి ఉండాల్సిందే. యాక్చువల్గా మేము వీకెండ్లో వెళ్ళామండి. సో వీకెండ్లో ఎలా ఉంటుందో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, ఫుల్ హడావుడి. సో చాలామంది వచ్చారండి విత్ కిడ్స్తో. యాక్చువల్గా ఈ మాల్లో నేను వెరీ ఇంపార్టెంట్ అనుకున్నది మాత్రమే చూపిస్తాను. యాక్చువల్గా మేమందరం ఇంకా ఫోటోషూట్, మా హస్బెండ్, నేను, పిల్లలు కూడా. ఒక మిర్రర్ కనిపించింది, మా పాప ఫస్ట్ వెళ్ళింది, ఆ తర్వాత మేము వెళ్ళాము. సో పాపను తీస్తూ మేము కూడా పిక్స్ అయితే తీసుకున్నామండి. ఒక క్లోత్స్ షాప్కి అయితే వచ్చేసాము. సో నాకైతే చాలా కాస్ట్ అనిపించింది. ఒక్కొక్క బ్రాండ్ కాస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో క్లాత్ని బట్టే కాస్ట్లు అండి. ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే గుర్తొచ్చిందండి, ఎక్కువ కాలం మనక పైగా ధర ఎక్కువ. ఇప్పుడు అసలైన గేమ్ సెక్షన్కి అయితే వచ్చేసామండి. సో నేను మళ్ళీ అన్నీ అయితే చూపించలేదు, కొన్ని ప్లేసెస్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది, చాలా అందమైనవి. చూడడానికి అయితే రావచ్చండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసిన వాళ్ళలో ఒక ఆమె నన్ను అడిగారు, ఏఎంబి మాల్కి ఇలా మాల్స్కి వెళ్ళాలంటే మనం ముందు పే చేయాలి అంటారు. నో అండి, అసలు పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా లోపల చూడడానికి వెళ్ళొచ్చు, ఏదైనా కొంటే మాత్రం పెయిడ్ ఉంటుంది, సో పే చేయాలి. గేమ్ సెక్షన్లో మాత్రం చూడడానికి వెళ్ళొచ్చు. చాలామంది పిల్లలు అయితే వస్తారు, పిల్లలకి చూపించడానికైనా వెళ్ళొచ్చు. సో ఒక గేమ్ వచ్చి 100 రూపీస్ ఉంది. సో మనం ఒక కార్డ్ తీసుకోవచ్చు. ఇది 6 months ఉంటుందండి కార్డ్ అనేది. ఆ కార్డులో 11 గేమ్స్ ఉంటాయి. అంటే 11 times మనం ఆ గేమ్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కారు ఒక బాబుని ఎక్కించడానికి 100 రూపీస్ అయిపోయినట్టు. సో ఇద్దరు ఎక్కితే 200 రూపీస్. అట్లాగా మనం 6 monthsలో ఈ 1100ని కంప్లీట్ చేసుకోవాలి, లేదంటే ఎక్స్పైర్ అయిపోతుంది కార్డ్ అనేది. అయినా మన పిల్లలు 6 months వరకు కార్డ్స్ ఉంచుతారా చెప్పండి? ఒక్కసారి వెళ్తేనే నాకు తెలిసి 1 or 2 timesకి కార్డ్ అనేది అయిపోతుంది మనకి. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి వీడియోని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మ్యూజిక్స్తో ఈ వీడియోని ఎంజాయ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. Let's go for some అంత కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం నేను గేమ్ ఏరియాని మాత్రం చూపించానండి. సో మీకు నచ్చిందా వీడియో? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి వీడియోని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.